ప్రస్తుతం మేము వేరే పనిలో బిజీ ఉండడం వల్ల నేను పక్కకి వెళ్తున్నా ఎక్కువ సార్లు. వచ్చే ఆదివారం 22వ తారీఖు నాడు మా పెద్ద అబ్బాయి జగదీష్ మణికంఠ ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ ఎయిమ్స్ న్యూఢిల్లీలో చేసి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ చెన్నైలో చేశారు. ఇప్పుడు కొత్త హాస్పిటల్ నాగర్ కర్నూల్లో పెడుతున్నాం. మేము ఆ హాస్పిటల్ పనుల మీద బిజీ ఉన్నాం. మెటీరియల్ కొంటున్నారు, 5-6 ఫోన్లు చేస్తున్నారు, పక్కన అట్లా వెళ్ళాల్సి వస్తుంది. ఏమనుకోవద్దు. అయితే ఈరోజు అంటే ఇట్లాంటి ప్రోగ్రాంలో మేము పాల్గొన్నాము. ఈరోజు నేను వచ్చే పరిస్థితి లేకుండే మురళీ నాయక్ సోల్జర్ వాళ్ళ అమ్మ నాన్నగారు వస్తున్నారని చెప్పేసి తెలిసి నేను ఇమీడియట్గా ఊరు నుంచి కూడా నాగర్ కర్నూలు నుంచి ఇక్కడ చేరుకున్నాము. పెద్దబాయి మేము చాలా బిజీ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చేసాము. వచ్చి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ ఒక హాఫ్ అన్ అవర్లో రిటర్న్ వెళ్ళిపోవాలి. మేము ఇటువంటి ప్రోగ్రాము మేము మా అబ్బాయి గౌతమ్ కృష్ణ సోలోబాయ్ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. ఇటువంటి ఈవెంట్కి సతీష్ గారు సహకరించి వారు మురళీ నాయక్ గారి పేరెంట్స్ పిలిచి ఈ రకంగా సన్మానం చేయడము, ఈ రకంగా గౌరవించడము మన భారతదేశానికి కాపాడేటటువంటి సోల్జర్స్లో చాలా గొప్ప వ్యక్తిగా మేము భావించి అతన్ని పేరు చెప్పగానే ఇమీడియట్గా మేము కదిలి వచ్చాము. వాళ్ళు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మిగతా మీడియా మిత్రులందరికీ కూడా మేము చాలా రుణపడి ఉంటాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అశ్వత్థామ 3.0 ఇస్ బ్యాక్. వాళ్ళ అమ్మగారు మా ఆవిడ అంటున్నది 3.0 కాదు 4.0 5.0 చేయాలి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా 2 స్టోరీలు ఉన్నాయి, వేరే ఫ్రెండ్స్ చెప్తున్నారు, అవి ఏం చేద్దాం అనే దాని ఆలోచన జరుగుతుంది. సతీష్ గారు కూడా వాటికి కోఆపరేట్ చేస్తున్నారు. అవన్నీ తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇప్పటికే సమయాభావం అయింది కాబట్టి ఈరోజు సాయంత్రం జరుగుతున్నటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి అతిథులు, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున తరఫున మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. పర్టికులర్గా సతీష్ గారు మొదటి నుంచి నాకు బాగా పరిచయం. బట్టల ప్రాంతం బయోపిక్ అప్పుడు కావచ్చు, తర్వాత 2వ ప్రాజెక్ట్ కావచ్చు, వారికి నాకు చాలా దగ్గర అనుభవం ఉంది. వారి మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం కూడా ఉంది. ఆ అభిమానం ఈ సినిమాలో ఒక పాత్ర ఇందాక మన హీరో గారు చెప్తా ఉన్నారు, కంటెంట్ ఇస్ మాస్టర్ అని చెప్పేసి. ఈ పర్టికులర్ జోనర్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా ఉన్నటువంటి సోలోబాయ్ సినిమా ఏదైతే ఉందో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్పేస్ ఎప్పుడు ఖాళీగా ఉంది. అదే యూత్ఫుల్ ఎంటర్టైనర్. మనం చేస్తున్నాం కమర్షియల్ సినిమాలు, మనం ఎప్పుడు అందరికన్నా ముందున్నాం, కానీ ఒక యూత్ఫుల్ అనేటువంటి ఒక జోనర్ లో ఒక చిన్న మిస్ ఎప్పుడు ఉండింది. దాన్ని గౌతమ్ గారు ఫుల్ఫిల్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాను డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు నేను ట్రైలర్ చూశాను, మీతో పాటు ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ ఐఎమ్ ప్రెటీ షూర్ మీకు అందరికీ తెలుసు, మనం గోదావరి, గంగా, కృష్ణ ఈ నదులన్నీ చూసాం. ఈ నదులు ఎప్పుడూ మైదానాల్లో పుట్టవు. విశాలంగా ఉన్న మైదానాల్లో ఏ నది పుట్టదు. ఇరుకైన సందుల్లోనే పుట్టుదు గొప్ప నది. సో ఏ చిన్న సినిమా నుంచే ఒక స్టార్ పుడతాడు, ఓ గొప్ప డైరెక్టర్ పుడతాడు, ఓ గొప్ప టెక్నీషియన్ పుడతాడు. అది చిన్న సినిమాల నుంచే మొదలు. మీరు చిన్న సినిమాలు పెద్ద సినిమాలుగా మారుస్తారు. ఇక్కడ చిన్న సినిమాలు పెద్ద సినిమాలని తయారు చేసేది మీరే. మీ చేతిలో కంపల్సరీ ఈ సినిమా పెద్ద సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా నాకు మంచి పాట రాయడానికి అద్భుతమైనటువంటి ట్యూన్ ఇచ్చిన శాండీ గారిని, ఇంత అద్భుతమైనటువంటి కథ రాసినటువంటి నరేష్ గారిని, అదేవిధంగా ఈ సినిమాలో పనిచేసినటువంటి రమ్య గారిని, శ్వేత గారిని, అదేవిధంగా మిగతా టెక్నీషియన్స్ అందరినీ పేరు పేరున వారికి నా అభినందనలు, కృతజ్ఞతలు 2 తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కళ్యాణ్.